అన్న సైంధవ్ సినిమా సినిమా ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లింగ్ సినిమా అని అయితే చెప్పుకోవచ్చు. సినిమా బాగుందన్న, కానీ ఈ సంక్రాంతికి వచ్చే సినిమా మాత్రం కాదు. నార్మల్గా వస్తే మాత్రం అదిరిపోయే సినిమా అన్న ఇదైతే. అంటే ఈ సినిమాలో ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా వస్తుందంటే అందరూ ఏం కోరుకుంటారు? ఆటలు పాటలు, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ, ఫన్, ఫెంటాస్టిక్ ఇవన్నీ కోరుకుంటాం. అలాంటిది సినిమాలో అవన్నీ తక్కువ అయ్యి ఓన్లీ ఫైటింగ్స్, యాక్షన్ సీన్స్ చాలా బాగా ఎక్కువ అయినాయి అన్న. ఎమోషన్స్ ట్రై చేసారు కానీ ఓకే అనిపించింది ఎమోషన్ కూడా. ఆ ఫైటింగ్స్ బుల్లెట్ పైనుంచి ఇలా పెడితే కింద నుంచి వస్తుంది, ఏందన్న ఫైటింగ్స్ తీసేది. నిజంగా సైకో డైరెక్టర్ సైకో అని అయితే అనిపించుకున్నాడు. కానీ వెంకీ గారు అయితే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చిండయ్యా. ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అంటే ఇప్పుడున్న పిల్లలందరూ అటు డ్రగ్స్, మాఫియా, గన్స్ అనే సైడ్కి వెళ్ళిపోతున్నారు. వాటన్నిటికన్నా వెళ్ళకుండా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడం మాత్రమే మీరు ఉన్నారు అనేది ఒక మంచి మెసేజ్, సోషల్ మెసేజ్ ఉంది సినిమాలో. మీరు చూడొచ్చు అన్న. పక్కా ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క విద్యార్థి అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా అన్న. మీరు జస్ట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు కానీ ఎంజాయ్ అయితే చేస్తారు సినిమాని, అంతే అన్న. అన్న రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇదైతే. మనం ఎవరైనా రేటింగ్ ఇవ్వడానికి సినిమా అలా ఉంది అంటే మనం రేటింగ్ ఇవ్వలేమన్న ఈ సినిమాని. థ్యాంక్ యూ. ఒకసారి కూడా శైలేశ్వర్ కోలను సైకోతనం చూపించిండు. సైకోతనమా మామని ఎంత ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ప్రతి సంక్రాంతి కళ్ళు వస్తుంది, ఈసారి మామ వచ్చినాడు అని చెప్పిన, కానీ మామ కూడా డిసప్పాయింట్ చేయించిండు. నచ్చలేదు అక్క. మామ ఫ్యాన్ ఇక్కడ మసాలా తర్వాత దీనికి డిసప్పాయింట్ అయినాను. ఎందుకంటే రొటీన్ అనిపించింది, ఫైట్ కూడా చాలా రొటీన్ అనిపించింది. కానీ మామ డైలాగ్ కానీ ఎమోషన్ కానీ అవి ఫైట్ యాక్షన్ మూవీ అని చూపించిండ్రు. కానీ ఆ ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది అక్క? మంచిగా ఉంటుందని సస్పెన్స్ థ్రిల్లింగ్ అనిపించిందా లేదాక? మంచి యాక్షన్ సీన్స్ ఎట్లా ఉన్నాయి, అవి కాలిస్తే రావడము, కొన్ని సీన్స్ ఎంత మంచిగా అనిపించారో పని అలాంటి సీన్స్ పెట్టి మంచిగా ఎంగేజింగ్ అనిపించింది. అలాంటిది ఇక్కడ వచ్చి చూస్తే థియేటర్లో కొన్నిసార్లు ఎప్పటి నుంచి థియేటర్ లేకపోయిపోదు అనిపించింది. నిజంగా సైలెన్స్ కోలను తప్పేది మొత్తానికి అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, లాస్ట్ ఎమోషన్ అయితే బాగుంది. బాగా గుర్తు చేస్తారు. విలన్ క్యారెక్టర్ వాడు హిందీలో అని తెలుగులో కొడతాడు వచ్చి వాడు అక్కడ మనకే మా మామ ఉన్నాడు, మా మామ ఉన్నాడు, వాడైతే బాగా చేసిండు. మిగతా వాళ్ళు అయితే లేదు. గెటప్ సీన్ మీ టూత్ పేస్ట్ లో రక్తం ఉందంటారు, అది కొద్దిగా ఉంది. అదే కామెడీ మొత్తం పెట్టి తీసినాం మేము. అట్ట మీసే తొడగొట్టి చెప్తూనే మామ ఇట్టే సైలెన్స్ కూడా సైకో కొడుకు, సైకో పెద్ద సైకోనే. అయితే నేను ఒకటే మాట చెప్తా, వెంకటేష్ కెరీర్లో వరస్ట్ మూవీ అంటే ఈ సినిమా అయితే ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను. డౌన్ఫాల్ అయితే ఏం లేదు. మనకి ఏం కావాల్సిందంటే ఇప్పుడు మీలో వెంకటేష్ అయినా యాక్టింగ్ అయినా పర్ఫార్మెన్స్ అయినా రీసెంట్గా వచ్చిన ఫిలిం అంటే చాలా బెటర్ ఉంది. దీంట్లో ఏంటంటే రొటీన్ స్టోరీ అప్పుడు ఎట్లా అంటే మనం ఎన్నో చూసాం కదా, అదే స్టోరీ లైన్ అనిపిస్తుంది. అదే స్టోరీ లైన్ అదే ఉండడం, సాంగ్స్ ఎక్కువ ఉండదు, అంత కనెక్ట్ కామబ్బా సినిమాకి అయితే అంత కనెక్ట్ కాము. చెప్పాలంటే నాకే బాధ అనిపిస్తుంది. అంటే డబ్బులు తీసుకొని చెప్తూనే మా మనం జెన్యూన్ టాక్ ఇస్తున్నాం కదా, నాకు నచ్చలేదు కాబట్టి నా ఇంటెన్షన్ ఇది. వాళ్ళకి నచ్చిందంటే నచ్చింది, నో ప్రాబ్లం. స్టోరీలో అంతా బజ్జి లేదు, రొటీన్ స్టోరీలో బజ్జి లేదు. అంట పాపకి హెల్త్ ఇష్యూ ఎట్లతో ఇలా స్టోరీలో అంత హెల్త్ ఇష్యూ ఉందా అట్లా అంత ఓవరాల్ అయితే బీజిఎం స్కోర్ బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ 1-2 ఉంటుంది అంతే, ఏం ఉండదు. ఫాదర్ డాటర్ బాండింగ్ అయితే ఇది చాలా బాగుంటది. తీసే విధానం ఎన్నో చూసాం అబ్బా, ఎన్నో చూసాం. వన్ టైం వాచబుల్. నేను దీనికంటే ఒకటే మాట చెప్తాను, 90s వచ్చినాయి కదా వెబ్ సిరీస్, మంచిగా చల్లగా ఇంట్లో రూమ్ లో తీసుకోండి, టీవీ ఆన్ చేసుకోండి, హోమ్ థియేటర్ పెట్టుకోండి, చిల్లు ఉంటే చిల్లు ఉండండి, మందు అంటే మందు ఉండండి, ఏదంటే అది ఉండండి, అది పెట్టుకొని చూసుకోరా. ఓన్లీ హనుమాన్ దాని తర్వాత నా సమీరంగా నాగమామ అన్న డెఫినెట్లీ హిట్ అవుతుంది. డెఫినెట్లీ నాకు చాలా నచ్చుతుంది కూడా అనిపిస్తుంది. నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నా. ఒకటి హనుమాన్, దాని తర్వాత కాంపిటీషన్ ఇచ్చింది నా సమీరంగానే. గుంటూరు అన్నట్టే పోయింది. కారం ఎడగొట్టాలి, ఆడగొట్టాక ఎడబట్టి పెట్టేసింది కారం, అట్లుంది.